ఈ దేశ ప్రధానమంత్రి హోంశాఖ మంత్రి పదే తెలంగాణకు వచ్చి కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. దీని మీద విచారణ జరగాలి అని వారు ఇక్కడ ప్రస్తావిస్తే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మీరు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయండి, 48 గంటల్లో కేసీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు స్వయంగా కేంద్ర మంత్రిగా మాట్లాడారు. వీళ్ళ మాటలు నమ్మి సిబిఐ విచారణకి ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం కుంభకోణం మీద 48 గంటలు కాదు కదా, ఎన్ని నెలలైందో మీరే చూసిండ్రు. నేను వారికి సూచన చేస్తున్న పాయల శంకర్ గారికి, వెంకటరమణారెడ్డి గారికి, మీరు వెళ్ళి నెలల కొద్దీ సిబిఐ విచారణను మీరు ఢిల్లీలో తొక్కి పట్టుకొని మీరు వాళ్ళు ఒక్కటైపోయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు సీట్లు పంచుకున్నారు కదా. మీరు సూచన చేసే ముందు మీ నాయకుడు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రిని సిబిఐ విచారణకు ఆదేశాలు తీసుకొని వచ్చి కాళేశ్వరం కేసీఆర్ను, హరీష్ను జైల్లో పెట్టిన తర్వాత మీరు వచ్చి సూచన చేస్తే మేము వింటాం. వాళ్ళ తమ్ముడు మహేష్ రావు గారు బాలానగర్లో 100 ఎకరాల భూమి అక్రమంగా ధరణిని అడ్డం పెట్టి భూ బదలాయింపుకు పాల్పడ్డాడు. దాని మీద కలెక్టర్ రిపోర్టు శ్రీనివాస్ రెడ్డి అడిగితే శ్రీనివాస్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిండు. మా తమ్ముడు స్వయంగా ఉన్నాడు, మా మామ హనుమంతరావు ఉన్నాడు ఇందులో, దాంట్లో సహకరించమని. శ్రీనివాస్ రెడ్డి గారు అది కుదరదు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, దీని మీద నివేదిక వేస్తున్నామని చెప్తే అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి ఏదైతే హౌస్ కమిటీ ఉన్నదో ఈ హౌస్ కమిటీ రికమెండేషన్స్ తిరిగి నేను మళ్ళీ సిబిసిఐడికే పంపాలి అధ్యక్ష. తమరు పంపాల్సింది ఎవరికి? సిబిసిఐడికో, ఏసీబీకో, ఏదో ఒక ప్రభుత్వ విచారణ సంస్థకే ఇవ్వాలి, లేదా కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఇవ్వాలి. ఇందులో న్యాయం జరుగుద్దా జరగదా అని వాళ్ళకి అనుమానం ఉంటే వాళ్ళని అడగమని. సిబిఐ కావాలా? సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా నేను, మీరు అడగండి. హౌస్ కమిటీ అడిగేది ఏంటంటే హౌస్ కమిటీలోకి హరీష్ రావు గారు రావాలి, హరీష్ రావు గారు రెవెన్యూ మంత్రిని బ్లాక్మెయిల్ చెయ్యాలి, వాళ్ళు ధరణిని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టిన భూములను సక్రమం చేసుకోవాలి. ఇది వాళ్ళ ఆలోచన. సిరిసిల్లలో కేటీఆర్ అనుచరులు ఎంతమంది భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే కలెక్టర్ అందరినీ జైలుకు తోలిండు, సిరిసిల్ల కలెక్టర్. సో ఈ భూములను కాపాడుకోవడానికి హౌస్ కమిటీలకు వచ్చి మేము ఈ దీంట్లో తప్పుడు నీ మీద ఆరోపణలు చేస్తాము కాబట్టి మీరు మాకు లొంగాలి అనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తారో ఈ ప్రయత్నాలు ఇక్కడ చెల్లవు అధ్యక్ష. ఇక్కడ పప్పులు ఉడకవు అధ్యక్ష, మంత్రాలకు చింతకాయలు రాలవు అధ్యక్ష. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అధ్యక్ష, భట్టి విక్రమార్క గారు అధ్యక్ష. మంత్రాలకు చింతకాయలు రాలే కాలం పోయింది. మీ ఉడత ఊపులకు భయపడే కాలం ఎప్పుడో కాలం చెల్లింది. 4 కోట్ల మంది నిటారుగా నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వందలాది మంది ఈ దళితులు, ఆదివాసులు, గిరిజనులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అధ్యక్ష. సాధించిన తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖరరావు గారు ఇచ్చిన మాట ప్రకారం దళితుని ముఖ్యమంత్రి చేస్తాడని ఆ దళితులు ఎవరో అదృష్టవంతుడని మేము అందరం అనుకున్నాం. మా వివేకానందనో, మా కడియం శ్రీహరి గారో, లేకపోతే ఇంకెవరైనా. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చంద్రశేఖరరావు గారు ఆ మాటను ఒక్కటే మాటతో కొట్టేసి ఏమని, దళితులకు పరిపాలన చేత కాదు, ఈ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను అన్నిటిని పరిష్కరించాలంటే దొర మాత్రమే తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి, దళితులు అవ్వడానికి వీల్లేదని అత్యంత అవమానకరంగా ఉద్యమంలో త్యాగాలు చేసి, ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసుకొని ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లేసి గెలిపించిన దళితులను నట్టేట ముంచి చంద్రశేఖరరావు గారే తెలంగాణకు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నాడు అధ్యక్ష.